ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. సింహరాశి వారు చాలా అదృష్టవంతులనే చెప్పాలి. జూలై 7, 8, 9, 10 ఈ 4 తేదీల్లో మీరు అయితే ఒక పెద్ద శుభవార్తను అయితే వినబోతున్నారు. ఈ తేదీల్లో ఈ యొక్క సింహరాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎన్నో మార్పులు అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయనే చెప్పాలి. అసలు ఆ యొక్క స్త్రీ ఎవరో తెలిస్తే మీరు అయితే ఖచ్చితంగా ఆశ్చర్యపోక తప్పదు. మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి. అసలు ఈ 4 రోజుల్లో మీకేం జరగబోతుందో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. ఇక అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మా వీడియోని మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అదేవిధంగా మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. ఇక ఈ యొక్క సింహరాశి వారి యొక్క మంచి గుణగణాలను కనుక మనం గమనించినట్లయితే వీరికి తెలివితేటలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా వీరు ఎక్కువగా ధైర్యంగా ఉంటారు. ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. చిన్నప్పటి నుండి కష్టపడుతూనే పెరిగారు. ఎన్నో బాధలను పడ్డారు. వీరి కళ్ళల్లో గొప్ప తేజస్సు అనేది ఉంటుంది. అదేవిధంగా మాటల్లో చురుకుదనం అనేది ఉంటుంది. వీరికి ఆత్మవిశ్వాసము కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది అనే చెప్పాలి. ఇక అదేవిధంగా తొందరపడి వీరు అయితే ఎటువంటి నిర్ణయాలు కూడా అతి తొందరగా తీసుకోరు. అదేవిధంగా బాగా ఆలోచించిన తర్వాతే ఎటువంటి నిర్ణయాన్ని అయినా తీసుకుంటారు. వీరికి ఏది చేయాలి అని అనిపిస్తే అదే చేస్తూ ఉంటారు. ఒకరు చెప్పింది అస్సలు చేయరు అని చెప్పాలి. వీరి యొక్క జీవితంలో ఏదైనా సాధించాలి అనేటువంటి గొప్ప సంకల్పం అనేది ఉంటుంది. దానికోసం ఎంతైనా కష్టపడుతూ ఉంటారు. ఈ యొక్క సింహరాశి వారికి సూర్యుడు అధిపతిగా ఉన్నాడు కాబట్టి సూర్యుని యొక్క అనుగ్రహం అనేది వీరికి అధికంగా ఉంటుంది. వీరిపైన సూర్యుని లాగా ప్రకాశవంతంగా వీరి యొక్క చిరునవ్వులు కూడా ఉంటాయి. వీరు ఎప్పుడూ కూడా అందరూ బాగుండాలి, ఆ అందరిలో నేను ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు. వీరిది చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం అనే చెప్పుకోవాలి. అనుకున్నటువంటి వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. వారికి ఎటువంటి ఆపద వచ్చినా కూడా ఆ యొక్క ఆపదలో వీరు ఎప్పుడూ కూడా వెన్నంటే ఉంటారు. ఈ యొక్క సింహరాశి వారికి ఈ 4 రోజుల్లో ఒక మంచి అదృష్టమే వీరికి కలగబోతుందండి. ఏ పని చేసినా కూడా మంచి లాభాలు అనేవి కలుగుతాయి. ఎటువంటి ఆటంకాలు అనేవి జరగవు. గతంలో ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా సక్రమంగా పూర్తి అవుతాయి. వీరి యొక్క జీవితంలో కొన్ని మార్పులు అనేవి జరగనున్నాయి. మంచి శుభవార్తలను అయితే వీరు విననున్నారు. రాబోయేటువంటి రోజుల్లో ఇంట్లో శుభకార్యం అనేది జరగనుంది. సింహరాశి వారు చాలా మంచి అదృష్టవంతులండి. ఇప్పుడు ఎన్ని కష్టాలు బాధలు ఉన్నా కానీ రాబోయేటువంటి రోజుల్లో వీరి యొక్క జీవితమే మారిపోనుంది. ఈ 5 రోజుల్లో కాలం కూడా కలిసి రానుంది. అదృష్టం వీరికి అనుకూలంగా ఉంటుంది. ఒక స్త్రీ వల్ల వీరి యొక్క జీవితంలో ఎన్నో అద్భుతాలు అనేవి జరగనున్నాయి. చేసేటువంటి ప్రతి పనిలో కూడా మంచి లాభాలు అనేవి కలుగుతాయి. కష్టాల నుండి విముక్తి అనేది లభిస్తుంది. అదేవిధంగా వీరి యొక్క జీవితంలో ఉన్నటువంటి అప్పులన్నీ కూడా తొలగిపోతాయి. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఆ యొక్క స్త్రీ ఎవరో తెలిస్తే మీరు అయితే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. డబ్బు పరంగా మీకున్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోనున్నాయి. అసలు ఆ యొక్క స్త్రీ ఎవరో తెలిస్తే మీరు అయితే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. ఇంట్లో సంపద అనేది పెరుగుతుంది. ఈ యొక్క సింహరాశి వారు ముక్కా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ యొక్క సింహరాశికి చెందుతారు. వీరి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది వీరికి ఎప్పుడూ కూడా లభిస్తూ ఉంటుంది. వీరు ఎక్కడ ఉంటే అక్కడ అదృష్టం అనేది ఉంటుంది. ఈ యొక్క సింహరాశి వారికి ప్రేమ అనేది కూడా ఎక్కువగానే ఉంటుందనే చెప్పుకోవాలి. ఎవరినైనా కానీ ప్రేమిస్తే వారిని జీవితంలో అస్సలు మర్చిపోరు. వీరికి జాలి, దయ అనేవి కూడా ఎక్కువగా ఉంటాయి. ప్రతి ఒక్కరికి కూడా సహాయం అనేది చేస్తూ ఉంటారు. అలాగే వీరికి ఏదైనా సహాయం చేస్తే వారిని అస్సలు మర్చిపోరు అనే చెప్పాలి. సింహం అనగా అడవిలో రాజులా బ్రతుకుతుంది కదా, వీరి యొక్క జీవితంలో రాజులా బ్రతకాలి అని అనుకుంటూ ఉంటారు. డబ్బు బాగా సంపాదించాలి అని అనుకుంటూ ఉంటారు. దానికోసం ఎంతైనా కష్టపడుతూ ఉంటారు. వీరికి నాయకత్వ లక్షణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి అనే చెప్పుకోవాలి. 10 మందిలో ఉన్నా కూడా చాలా గొప్పగా ఉండాలి అని వీరు ప్రయత్నిస్తూ ఉంటారు. కాబట్టి వీరికి అదృష్టం అనేది వీరి వెంటే ఉంటుందనే చెప్పుకోవచ్చు. జీవితంలో కొన్ని మార్పులు అనేవి జరగనున్నాయి అండి. వీరి కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇక ఎన్నో శుభవార్తలు అయితే వీరు వింటారు. విద్యార్థులకు మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది. వ్యాపారస్తులకు మంచి లాభాలు అనేవి కలుగుతాయి. వ్యాపారంలో బాగా నడవడిక అనేది ఉంటుందండి. ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. జీతాలు పెరుగుతాయి. ఈ యొక్క సింహరాశి వారికి పట్టుదల అనేది కూడా
ఎక్కువగానే ఉంటుంది అనే చెప్పాలి. ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అసలు వదిలిపెట్టరండి. వీరికి విలువలేని చోట అస్సలు ఒక్క నిమిషం కూడా ఉండరు. మంచివారికి మంచిగా ఉంటారు, చెడ్డవారికి చెడ్డగా ఉంటారు. ఈ యొక్క సింహరాశి వారు కొందరిని నమ్మడం వల్ల మోసపోయేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అయినా వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది. ఈ యొక్క సింహరాశి వారికి ఒక స్త్రీ ఎవరంటే సాక్షాత్తు ఆ యొక్క లక్ష్మీదేవి. ఆ యొక్క లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది ఈ 4 రోజుల్లో మీ ఇంట్లో కొలువై ఉంటుంది అండి. దానివల్ల అఖండ అదృష్టం అనేది రానుంది. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు అయితే జరగనున్నాయి. ఇప్పటి వరకు చాలాసార్లు మీ ఇంటికి వచ్చి వెళ్ళిపోయింది కాబట్టి ఈ 5 రోజుల్లో అంటే ఈ కాబోయేటువంటి ఈ 5 రోజుల్లో ఇంటిని శుభంగా ఉంచుకోండి. అదేవిధంగా ఇంట్లో చెత్త చెదారం అస్సలు ఉండకూడదు. అలాగే ఈ యొక్క శుక్రవారం అంటే రాబోయేటువంటి శుక్రవారం రోజున ఇంటిని శుభ్రం చేసుకొని లక్ష్మీదేవిని పూజ చేసుకోండి. లక్ష్మీదేవికి ఎర్రటి పూలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఎర్రటి పూజలతో పూజ చేయండి. దానివల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీకు పూర్తిగా లభిస్తుంది. మీ యొక్క కోరికలు అన్నీ కూడా చక్కగా నెరవేరుతాయి. ఇంట్లో అష్టైశ్వర్యాలు శుభకార్యాలు అన్నీ శుభాలే జరుగుతాయి. మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి దరిద్రం మొత్తము కూడా పోతుంది. ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా మొత్తం పోతుంది. ఇంట్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం అనేది ఉంటుంది. కుటుంబంలో అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోతాయి. ఎన్నో శుభవార్తలను అయితే మీరు విన్నారు. ఆర్థిక పరంగా బాగా కలిసి రానుందండి. ఇంట్లో డబ్బు పరంగా అంతా కూడా మంచిగా ఉంటుంది. ఇక మీకు వచ్చేటువంటి అదృష్టాన్ని ఎవరు కూడా ఆపలేరు అనే చెప్పాలి. ఇంత పెద్ద అవకాశం అనేది మళ్ళీ రాదు కదా. ఈ యొక్క 4 రోజులు కూడా మీకు ఎంతో అదృష్టమైనటువంటి రోజులు. సాక్షాత్తు ఆ యొక్క లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెట్టనుంది. ఒక్కసారి ఆ యొక్క లక్ష్మీదేవిని మీ ఇంట్లో అడుగు పెడితే ఇక మీ యొక్క జీవితంలో తిరుగు అనేది ఉండదు. ఇక పట్టిందల్లా బంగారమే అవుతుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అయితే అస్సలు వదులుకోకండి. ఈ యొక్క సింహరాశి వారు చాలా నమ్మకస్తులు. ఎవరితో ఏ విధంగా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు. బయటకి నవ్వుతూ ఉంటారు కానీ లోపల మాత్రం ఎన్నో బాధలు అనేవి ఉంటాయి. ఇప్పటి వరకు ఎన్నో అవమానాలను అయితే పడ్డారు. అనుకున్నటువంటి వాళ్ళే వీరిని మోసం చేస్తూ వచ్చారు. ఆపదలో ఉన్నప్పుడు ఎవ్వరూ కూడా సహాయం అనేది చేయరు. అయినా వీరికి మంచితనము అనేది ఉంటుంది. ఈ యొక్క సింహరాశి వారు ఈ రాబోయేటువంటి 4 రోజులు కూడా కొన్ని అక్షింతలను అయితే బీరువాలో పెట్టుకోండి. అదేవిధంగా కొన్ని అక్షింతలను పూజ గదిలో కూడా పెట్టుకోండి. దానివల్ల మీకు ఇంట్లో ఉండేటువంటి డబ్బు అనేది పెరుగుతుంది. 4 దిక్కుల నుండి డబ్బు వస్తుంది. ఇంట్లో ధనవర్షం అనేది కురుస్తుంది. ఏ పని చేసినా కూడా బాగా కలిసి వస్తుంది. కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అయితే అసలు వదులుకోకండి. ఈ యొక్క సింహరాశి వారికి మంచి సంతానం అయితే కలుగుతుంది. దేనికైనా కూడా దేనికోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారో అవి అన్నీ కూడా అతి త్వరలోనే నెరవేరున్నాయి. అదృష్టము అనేది మీకు అనుకూలంగా ఉంది. ఇప్పటి నుండి మీ యొక్క జీవితంలో కొన్ని మార్పులు అనేవి జరుగుతాయి. రాబోయేటువంటి రోజుల్లో మీ యొక్క జీవితంలో మొత్తము కూడా మారిపోనుంది. జీవితంలో ఉన్నటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయండి. గతంలో పెట్టుబడినటువంటి పెట్టుబడుల నుండి మంచి లాభాలు అనేవి వస్తాయి. మీ యొక్క ఆదాయము అంతా కూడా చాలా ఎక్కువగా పెరుగుతుంది. మీ జీవితంలో ఉన్నటువంటి మీకు కష్టాలు నష్టాలు అన్నీ కూడా చక్కగా దూరం అవుతాయి. అదేవిధంగా ఈ యొక్క సింహరాశి వారికి గుండె ధైర్యం అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అనే చెప్పాలి. వీరి తప్పు లేకపోతే ఎంత పెద్ద వారికైనా అస్సలు భయపడరు. వీరికి అవకాశం ఆవేశం అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. దానివల్ల అన్నీ కూడా కొన్ని కష్టాలు జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కొన్ని నష్టాలను కూడా వీరు ఎదుర్కొంటారు. కాబట్టి ఆ యొక్క అవకాశాన్ని కొంచెము అనేది ఆవేశాన్ని కూడా కొంచెం తగ్గించుకోండి. మీకు అంతా కూడా మంచిగా జరుగుతుంది. ఇక ఈ 4 రోజులు ఏవైతే అవకాశాలు వస్తాయో వాటిని అస్సలు వదులుకోండి. దానివల్ల మంచి లాభాలు అనేవి కలుగుతాయి. ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి. టైంకు భోజనం చేయడం, ఈ విధంగా మీ యొక్క 5 రోజులు కూడా మీ చుట్టుప్రక్కల ఉన్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండడం, ఎవరితో కూడా గొడవలు పడకండి. ఎవరైనా గొడవ పడితే మధ్యలో అస్సలు వెళ్ళకండి. దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క సంపాదన విషయాలను బయట వారికి అస్సలు చెప్పకండి. దానివల్ల మీ పైన కుళ్ళు కుతంత్రాలు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. మీరు మంచిగా బ్రతికితే వారు అసలు ఓర్వలేరు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా MS అనేటువంటి అక్షరాలు వారితో పేరున్నటువంటి వారితో అయితే జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల కొన్ని నష్టాలు జరిగేటువంటి అవకాశాలు అయితే కలుగున్నాయి. మీకు వచ్చేటువంటి అదృష్టం అనేది రాకుండా పోతుంది. కాబట్టి వీరి ఇద్దరితో అయితే మీరు కొంతమేర జాగ్రత్తలు వహించండి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలి అనుకుంటే శుక్రవారము లేదా ఆదివారము మొదలుపెట్టు
పెట్టుకోండి. దానివల్ల మంచి లాభాలు అనేవి వస్తాయి. ఎటువంటి ఆటంకాలు అనేవి జరగవు. ఇక ఈ 2 రోజుల్లో నీలము రంగు బట్టలను అయితే అసలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే మాత్రం వేరే రోజుల్లో వేసుకోండి. దానివల్ల ఎటువంటి సమస్యలు అనేవి రావు. ఆకుపచ్చ, నలుపు, పసుపు, ఎరుపు, వైట్, గులాబీ ఇవి మీకు అదృష్టపు రంగులు. 2, 5, 9 ఇవి మీకు అదృష్టపు సంఖ్యలుగా రానున్నాయి. సో చూశారు కదండి, ఈ యొక్క సింహరాశి వారికి రాబోయేటువంటి అదృష్టము, అదేవిధంగా ఆ యొక్క స్త్రీ ఎవరు, మీ యొక్క జీవితంలో ఏదో అంటే మార్పులు తీసుకువస్తుంది, ఎటువంటి శుభ ఫలితాలు అనేవి ఆ యొక్క స్త్రీ వల్ల మీకు రానున్నాయి. ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు పూర్తిగా అర్థమయ్యాయి అని అనుకుంటున్నాము. సో మా వీడియో మీకు నచ్చినందుకు చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అదేవిధంగా మా ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్